అమ్మ ఎందుకు పెట్టున్నామా ఇక్కడ వే కూలర్ ఏదండి ఇది కీస్ అయితే ఎండకి ఎండిపోయి ఈడ పట్టుకుంటే పీసు చల్ రా దిక్తే క్యా కుछ గానా గినా లాస్ట్కి అయితే మాకు కావాల్సిన వస్తువులు అయితే దొరికినాయి అబ్బా ఏం దొరికినాయి చెప్పలేదు కదా అరే ఏ క్యా మిలా ఒకసారి కానీ ఇది ఓపెన్ చేసినామంటే మళ్ళీ అసలు యూజ్ చేసుకునే దానికైతే పనికిరాదంట వాడు చెప్పినా నాకు కూడా తెలియదు మా బంగాళోడికి నేను చెప్పిన మా ఇంజనీర్కి రే మా సార్ వచ్చే లోపలిని ఇవన్నీ టేప్ రికార్డులు అవన్నీ కిందకి దించేసుకోరా రేపు ఏదైనా చక్రాబ్ వేసుకుని ఉంటే ఏదో ఒక ₹2 వచ్చేది అని అంటే ఆ ద్వారా కలివాలి రేపు పొద్దున్న వేసుకొని తీసుకొని పోతా అని హాయ్ మామ దిస్ జెన్నసోలాక్స్ ఎలా ఉండారంతా బాగున్నారా మా ఓడు లేనిపోని పని అంతా పెడతాడు ఖాళీగా ఉంటే మనసులో పైన మగ్జన్ ఉన్నదంట అది ఆడోళ్ళు క్లీన్ చేసుకునే పని నాకు వేరే వాడు ఖాళీగా ఉండ మా ఇంజనీర్ వాళ్ళ కొడుకు ఏమంటే బొర్రు అని సౌండ్ అవుతుంది వాళ్ళ కొడుకు నాకు ఇద్దరికి పని పెట్టినాడు పైన ఇప్పుడు స్టోర్ రూమ్ ఒకటి ఉన్నది ఆ స్టోర్ రూమ్ మొత్తం ఇద్దరు పోయి క్లీన్ చేయాలంట యాడ నాకు అర్థం వాళ్ళకి చెప్తాడు ఈ స్టోర్ రూమ్లు ఈ క్లీన్ చేసుకోవాలి మాకు చెప్తున్నాడు ఏం చేద్దాం ఇదే మా సార్ వాళ్ళు ఇల్లు వెనకలు నచ్చిన డోర్లు అక్కడ ఉండేది మా సార్ ఇప్పుడు పైకి పోతున్నాం మిది పైకి మగ్జన్ నిండా ఎన్ని ఉన్నాయో ఏమో ఏం తెలీదు క్లీన్ చేసి పెట్టాలి ఇప్పుడు కోవేట్ ఇల్లు చూస్తాను కదా మామ అన్నీ చూసి దానికి ఒకలాగే ఉండదు చూడండి ఏడన్నా కలర్ఫుల్గా కాంచండి ఒక్కటన్నా ఇల్లా చూసేదానికి ముందుకు బాగానే ఉంటుంది కానీ పైనుంచి చూసినాం అనుకో మొత్తం ఒకటే కలర్ ఏం పెద్ద డిఫరెంట్ ఉండవు ఇది వచ్చి మాకు అర్థం వాళ్ళ రూము ఇది వచ్చి మగ్జన్ రే ఏంద్రా ఇన్ని సామాన్లా ఇవన్నీ ఎప్పుడు రా బయటికి తీసేదా ఉన్ని అమ్మ మాకు దోలు తీరిపోతుంది బా ఈరోజా ఇవన్నీ ఇద్దరం క్లీన్ చేయాలన్నా లైట్లు కూడా భలే పని చేస్తున్నాయి ఒకటే పని చేస్తున్నాయి లైట్ ఆడ వచ్చినాం పోయి ఇవన్నీ బయటికి తీసేటప్పటికి మాకు దోలు తీరిపోతుంది ఈరోజు పక్క ఖాళీగా ఉంటే మా పనులు ఏమో ఎట్టంట ఇవన్నీ ఎప్పుడు మావ తీయాల్సిన సామాన్లా ఏంది మావ అసలు మనిషి పోయేదాన్ని కరెక్ట్గా నాకు ఒక తావు ఉన్నది అంతే ఆడ ఎప్పటియో సామాన్లు స్వామి ఇవన్నీ నైనా ఏందిరా ఇవన్నీ ఎప్పటియో మా తాతలు ముత్తాతల కాలం ఓల కాలం నాటి పైనట్టే ఉన్నాయి ఈ సామాన్లన్నీ ఇక ఏదో పిల్లలు కూర్చొని బాగా తోసుకునేది ఇది కానీ మొత్తం వీడియో తీసినామంటే 2-3 గంటలు పడుతుంది మొత్తం బయట పెట్టిన తర్వాత తెచ్చాలి ఎందుకు మళ్ళీ ఇప్పుడు అన్నీ సగం మొత్తం సగం వేసినాం బయట ఇంకా సగం ఉంటాయి లోపల ఇవన్నీ తీసి బయట వేసేటప్పటికి మొత్తం పూర్తిగా నిండిపోతుందేమో బయటంతా రంజాన్ వచ్చింది అని తెలిస్తే చాలు ఇంకొక నెల ఉండదు అనేసి పేగో సారా పేగో రంజాన్ వచ్చింది ఇంకొక నెలలో అంటే చాలు అసలుకి బాగలేకపోయినా కానీ ఇలాంటి మగ్జన్లు కింద ఉండ ఇంకా ఇదైపోతానే రేపు వాటిని తీసుకోవాలి అన్నీ బయటికి తీసి మళ్ళీ నీట్గా క్లీన్ చేసి మళ్ళీ ఎర్రలో దబ్బాలి ఇది ఎన్నిసార్లు ఇప్పుడు రంజాన్ కాదు సుమారుగా 10 రంజాన్ల తర్వాత ఏమో తెచ్చానేమో అని చూడండి ఇది కీస్ అయితే ఎండకి ఎండిపోయి ఈడ పట్టుకుంటే పీసు ఏంది గాజు ముక్కలు కదా రాలిపోతా ఉంటారు చూసినారా ఆ విధంగా రాలిపోతుంది ఎవరు క్లీన్ చేయాల కద్దామని వదిలిపెట్టేసినారు ఎవరు క్లీన్ చేయాల మేము ఖాళీగా ఉన్నాం కదా ఈరోజు మమ్మల్ని తగులుకున్నాడు అంతే నికాల్ పొర నికాల్ బహర్ ఇంకా చాలా ఉన్నది తోడు కలివాలే తోడుతో పూరా వాడు కోపం వచ్చింది పగల కొట్టేస్తాడు దాన్ని ఈ పనులన్నీ మాకు పెట్టి మీ అర్థం చేయాలి నేను వాళ్ళ కోపం ఎక్కువైపోయింది ఏం చేస్తాడా ఓడి ఇప్పుడు కొత్తవాడు కదా అయిన లేని పనులు అన్నీ ఓడిగా చెప్తాడు మా ముసలోళ్ళు కానీ వీళ్ళు కానీ ఎంత మాత్రం అని చేస్తాడు ఓడైనా కానీ ఇది ఏదానికి ఇదే ఎక్కించి మా ముసలోడు మా ముసలిదాన్ని గిఫ్ట్ ఇచ్చినాడంట అందుకని జాగ్రత్తగా ఎత్తి పెట్టుకుని అంటాడు మా వాడు పెట్టుకున్నాడు అమ్మ ఎందుకు పెట్టున్నామా ఇక్కడ कुछ गोल्ड होगा सर देखते हैं क्या है इसमें వే కూల్ రేదండి దేవుడా ఓ మంచి దేవుడా నువ్వు కానీ ఒకళ్ళు ఉండే కానీ ఏదో సిల్వరో లేకపోతే గోల్డ్ ఏదో ఒకటి దొరికేది చూడు సంవత్సరం దేడా क्या है हाँ
జాగ్రత్తగా ఎత్తిపెట్టుకున్నారు మామ. రామాయణం మహాభారతంలో కూడా మన ఇండియాలో ఈ విధంగా ఎత్తిపెట్టుకోలేము మామ. ఎంటీ బుక్. ఒరిజినల్ ఏది దొరికినాయి మామ. నా తెలిసిన కాడికి మా ముసలోడు వాళ్ళ నాన్నది అనుకుంటుంది. ఓయ్ पावर नहीं कह रहे ब्लर हो रहा है मेरा. ओए अरे बाप रे कितना आगे देख रहे मालूम है. ये कैमरा इधर है. हाँ माँ सामी अंत बहुत ब्लर है. कितना ब्लर मालूम है लगा देखो. हाँ बहुत ब्लर है. అసలు చూసేదాన్ని కూడా అవడం లే. ఇవన్నీ వచ్చి వేస్ట్. ఇవన్నీ పేపర్లని అంతా చెత్త. ఏం లేదు దీంట్లో. ఏకే కొల ఏ भी పెయింట్ సిల్వర్ పెయింట్ ఇది. ఓ స్మెల్ బాబోయ్. ఆయిల్ స్మెల్ వస్తుంది ఎక్కువ. కిतना సాల్ కా ఏ మాలూమ్ నే. ఎన్ని సార్లు ఎన్ని ఏళ్ళ నుంచి పడుండో తెలియదు, కానీ ఇప్పటికీ పని చేస్తుంది. కానీ ఇదేదో కలర్ పెయింట్ కానీ ఇది పని చేయడం. ఇది ఎత్తిపోయింది వ్యవహారం మాలూమే. ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. ఇంక ఈ ఎర్ఆర్ఆర్లో కబోర్డ్లో ఉండేవి మాత్రమే ఉన్నాయి. అమ్మ బంటే చాలా రోజులు అయిపోయిందిరా బంటే క్యాసెట్లు చూసి. निकाल बाहर निकाल नीचे निकाल. देखते लगा के देखते इसमें कुछ गाना आएगा. असल के ओपन आउट में ले दे. ओपन हो गए पूरे ऑलरेडी है कैसेट इसका अंदर. बस ऐसा ऐसा पकड़ के ऐसा ओपन करने का. రెండు క్యాసెట్లు ఫుల్గా ఉన్నాయి. అయితే ఓపెన్ అవ్వడం లేదు. దానికి బేగం తీసి పైన ఇట్స్ ఎక్కినాం అనుకో ఆటోమేటిక్గా అదే ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేస్తున్నా చలో. ఇది అమ్మ ఎన్నేళ్ళు పాతదో ఏవో తెలియదు కానీ ఇది ఇప్పటికీ నడుస్తుంది. అయ్యా ఇదా पैनासोनिक नहीं 1 मिनट रुको चल रहा है देखते हैं क्या कुछ गाना गिना आएगा. సౌండ్ అవుతానే ఎన్నో ఏళ్ళదబ్బా మూలబడి ఉన్నది పానాసోనిక్ కంపెనీ. ఎన్నో ఏళ్ళది క్యాసెట్ది కానీ స్టిల్ ఇంకా వర్క్ అవుతుంది. లాస్ట్కి అయితే మాకు కావాల్సిన వస్తువులు అయితే దొరికినాయి అబ్బా. నాకైతే వీటిని చూసి ఈ రూమ్ కాదు కదా, ఇలాంటి రూమ్లు 4-5 అయినా క్లీన్ చేద్దాం అనిపించదు. ఏం దొరికినాయి చెప్పలేదు కదా. అరే ఏ క్యామిలా ఎవడికి AK-47 దొరికింది, నాకైతే ఇది M416. నాకైతే దొరికింది M416, వాడికి దొరికింది ఏకేఎం మినీ ఏకేఎం అయితే దొరికింది. నాకైతే ఇది M416 దొరికింది. అమ్మ జీవితం కాలుచ్చా చూడండి సౌండ్. మామూలుగా పోవడంలో బుల్లెట్లు సెకండ్కి పోతున్నాయి బుల్లెట్స్. సౌండ్ కూడా అవుతున్నాయి ఇదే. అయ్యో మంచి గన్నులు దొరికినాయి. ఎన్ని పిల్లలకు సంబంధించేవి ఇవన్నీ సోమవాళ్ళని పాతటి ఒక బ్యాగ్ ఏదో వచ్చినాయి. ఇవన్నీ ఆట బొమ్మలు. సెల్ ఫోన్ నోకియా మొబైల్. కార్లు అయితే ఇప్పటికీ గట్టిగానే ఉన్నాయి కానీ కార్లు అయితే చెడిపోవాలి. ఊడి అమ్మ చెడిపోలేదు, పట్టుకుంటూ ఊడిపోతాయి తేటిగా. ఊరి 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 అరే 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 ఎండకి ఎండిపోయినాయిరా పూర్తిగా కొడక. ఉరికట్టు ఒరే అట్టంటే ఇరిగిపోతాయిరా. చీ ఎన్నేళ్ళ టీయో అన్నీ ఎగబెట్టుకున్నావు చూడా. టైర్లు అయితే బొచ్చుడా రాలిపోతాయి. ఊరికట్టు రాలిపోతాయి. ఈ పురా పేకినాయి కోసం మొత్తం ఎండిపోయినాయి. అదే బాబా ఒకటి అమ్మ చూడా. ఊరిక అటు నొక్కుతా చూడండి ఏమవుతుందా. జా పీస్ అయిపోతాయి అసలు చూడా. ఊరిక అటు నొక్కుతా చూడా. అయ్యో చాలా సేపటి తర్వాత ఒక ఒరిజినల్ సామాన్ అయితే దొరికింది మామ. ఓపెన్ చేయి. ఇది టయోటాది యాక్సిడెంట్ సేఫ్టీ కిట్ అనమాట. ఇది సేఫ్టీది. ఇది పెట్టుకునేదానికి. ఇది ఇట్లా ఓపెన్ చేసేసుకొని ఇట్లా ఓపెన్ చేసి కానీ రోడ్డు మీద కానీ పెట్టాం అనుకోండి. ఇది వాళ్ళమే ఇది స్టాండ్ అనమాట. ఇది ఈడయాన మనము ఓ రోడ్డు మీద కానీ పెట్టామనుకోండి, ఇటు కానీ పెట్టామనుకోండి, వెనకల ఎవరైనా కానీ వెనకల నుంచి కానీ ముందు చూసేవాళ్ళు అనుకోండి, మనకి ఎవరైనా హెల్ప్ అయినా చేయొచ్చు. లేకపోతే ఇక్కడ బండి ఆగిపోయింది, అది ఎవరు రావద్దు, అది యాక్సిడెంట్ అవుతుంది అని ఒక సింబల్ మాదిరిగా అనుకోండి. సేఫ్టీ అనుకోండి, ఇది మోస్ట్ సేఫ్టీ. కానీ ఒరిజినల్ దొరికింది. ఇది నేను తీసుకుని నా బండిలో పెట్టుకుంటాను. నా దాంట్లో లేదనుకుంటా. మేబీ
ఇది గాలి చెక్ చేసుకునేది, ఇది బెస్ట్. ఇది ఇక్కడ పెడదాం. ఫస్ట్ ఎయిడ్ కిట్, ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు మనకు ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఇచ్చినాడు. ఓపెన్ చేసి చూద్దాం, ఒకవేళ పని చేస్తే పెడదాం. खोलेगा बाद में नहीं काम करेगा. हाँ अच्छा, बाद में बंद नहीं कर सकते. తెలి ఒకసారి కానీ ఇది ఓపెన్ చేసినామంటే మళ్ళీ అసలు యూజ్ చేసుకునే దానికైతే పనికిరాదంట. వాడు చెప్తున్నా, నాకు కూడా తెలియదు. ఎన్ని దాంట్లో పెట్టేసినామంటే బాక్సులో నేను తీసుకుని నా బండిలో పెట్టుకో. అదే టేప్ రికార్డు పాతదరా స్వామి, ఎన్నో ఏళ్ళదనుకుంటే దాని అమ్మ మొగుడు అలాంటిది ఇంకొకటి నాకు చూపించదు చూడండి మీకు ఇక్కడ. ఇది టేప్ రికార్డు ఎంత పాతదంటే అంత పాతది మొత్తం. కాకపోతే పానాసోనిక్ ఉంది. ఇది డిస్ప్లే వచ్చినది, ఇక డిస్ప్లే ఇచ్చినాడు ఇవన్నీ. ఇది మరి ఎట్లా కేసు ఓపెన్ करते ओपन नहीं है यो ऐसे करेगा ओपन ऑटोमेटिक ओपन होता है लेकिन अब वो पावर मांगता है. ఇది పవర్ కావాలంట ఓపెన్ చేసేదానికి. దానికంటే పాతది పానాసోనిక్. పని చేస్తుంది ఇప్పుడు ఇది పెట్టి చూసినా కానీ ఖచ్చితంగా పని చేస్తుంది. అయ్యో స్టక్ అయిపోయినాయి, పూర్తిగా స్టక్ అయిపోయినాయి. దాన్ని క్యాస్ట్ కూడా స్టిల్ దాంట్లోనే ఉన్నది. ఇంకా హీటర్ ఇది చలికాలానికి హీటర్. మొత్తానికి అయితే చెత్త అంతా బయట పెట్టేసినాము, ఇంత పూర్తిగా ఖాళీ చేసినాం అనమాట. అవన్నీ మొత్తం వచ్చి ఇంపార్టెంట్, ఇంకా వీటినే పెట్టేసేయాలి. వీటిని తీసిన లాభంలే. ఇంకోటి వచ్చి క్లీన్ చేసేస్తున్నాడు బెంగళూరు వాళ్ళ అక్క కొడుకు. ఇదేమో చెత్త చూడము ఎంతైందా. ఇది చెత్త, అన్నీ వేస్ట్ సామాన్లేమో. ఒక్కటన్నా పనికొచ్చేది అంటే ఒక్కటి లేదు పనికొచ్చేది. దీంట్లో అన్నీ వేస్ట్ సామాన్లు. ఆ కుర్జీలు లేకపోతే ఆ లైట్లు అది వేస్ట్ సామాన్. ఏం ఒక్కటన్నా పనికొచ్చేయట్లేదు. ఇది ఒక హీటర్ ఏమో పనికొచ్చేదేమో అంతే. మిగతా అన్నీ వేస్ట్ సామాన్లు. ఎప్పుటియో గత 10-20 ఏళ్ళ కిందటి అవన్నీ వేస్ట్ సామాన్లు. అయితే ఈ వేస్ట్ సామాన్లు, ఈ స్పీకర్లు పానాసోనిక్ టేప్ రికార్డులు. ఇవి అయితే బుడుగులు, అయితే పిల్లలు ఆడుకునే బుడుగులు. ఊరికి అట్లా పట్టుకుంటే మీకు మళ్ళీ చూపించచ్చు. ఊరికి జస్ట్ అట్లా పట్టుకుంటే చాలు, ఇది రాలిపోతుంది అసలు. చూడండి, ఈ పిల్లలు ఆడుకునే బుడుగులు ఇవన్నీ బుడుగులే. చూడ ఊరికే పీస్ ఊరికే ఏం లేదు, అన్నీ ఎండిపోయినాయి. ఎప్పుటియో టైర్ ఊరికే అయిపోయింది. పీస్ అయిపోయినాయి. ఇవి వచ్చి జిబిన్ గ్లాసెస్. ఇవి కూడా ఎత్తి పెట్టినారు. జిబిన్ గ్లాసెస్ అంటే పాలతో జిబిన్ తయారు చేస్తానమాట. ఎప్పుడు కొత్తగా గత 12 ఏళ్ళ కిందట ఈ విధంగా వచ్చామని గ్లాసెస్ టైపు. ఇవన్నీ ఏం చేస్తా ఉన్నారు అనుకో, పిలిపిన వాళ్ళన్నీ ఇవన్నీ ఎగబెట్టుకొని క్లీన్ చేసుకొని పిలిపిన వాళ్ళు ఇంటికి పంపించుకుంటా ఉన్నారనమాట. ఇవన్నీ జిబిన్ గ్లాసెస్ అన్నీ. అందుకనేసి మళ్ళీ తీసుకొచ్చి ఎన్నో పెట్టినారు. వాళ్ళు కావాలంటే పంపించుకోవచ్చు. ఏందో రచ్చగానే ఏందో ఇల్లు కడుతున్నారు రా స్వామి. గత 2-3 నెలల నుంచి సావు దొబ్బేస్తున్నారు ఇల్లు. ఏం ఇల్లు కడుతున్నారో ఏమో. 2 ఏళ్ళు దాకా దాన్ని ఆనుకొనే మా రూమ్ ఉండేది. దాడ ఏసీ కాన్సంలో ఇదే మా రూము. దాన్ని ఆనుకొని వీళ్ళు ఏం సౌండ్ చేసినా కానీ మాకు తలకాయ నొప్పి. పొద్దున్నే 3 గంటలకు స్టార్ట్ చేస్తారు తెలిసి వాళ్ళు పని. దరిద్రపు నా కొడుకులా పక్కన పడుకోమంటాను కూడా అంత మాత్రం కూడా తెలియలే వాళ్ళకి. బాబోయ్ దుమ్ము లేసిపోతుంది. వాడు అటు క్లీన్ చేస్తాను పాపం, ఏం అర్థం కాదు. మొత్తం క్లీన్ అయితే అయిపోయింది, చేసినాడు. చెత్త ఒక కీసుకునింది అనమాట. మొత్తం క్లీన్ అయిపోయింది. ముందుకి ఇప్పటికి చాలా డిఫరెంట్. ఇంక ఇవన్నీ సర్ది పెట్టేస్తాము. ఏం పడేయాలనో అవన్నీ బయట పెట్టమన్నాడు మా వాడైతే. అవి ఏమున్నాయో నాకేం అర్థం కాలేదు, ఏం పెట్టాలన్నాడు. అన్నీ పడేసే సామాన్లే. అయిన కాడికి మంచి సామాన్లన్నీ తీసేసి లోపల పెడతాను. మా సార్ వచ్చిన దాకా వెయిట్ చేయాలన్నమాట. ప్రస్తుతానికైతే ఈ విధంగా అయిపోయినాము. నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టేసినాము. ఇది చాలా సేపు పెట్టాను. చెప్పుడు మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ చేసినాము. 4:33 అయింది. ఇంకా అవ్వాలా పూర్తిగా. ఆయన వచ్చి చెక్ చేసి ఇంకా ఏమైనా పెట్టాలంటే లోపల పెట్టి ఇంకప్పుడు క్లీన్ చేసి రూమ్ తాళం వేసేయాలన్నమాట. మా బంగాళోడికి నేను చెప్పిన మా ఇంజనీర్కి, మా సార్ వచ్చే లోపలని ఇవన్నీ టేప్ రికార్డులు అవన్నీ కిందకి దించేసుకోరా, రేపు ఏదైనా చక్రాబ్కి వేసుకుని ఉంటే ఏదో ఒక 2 రూపాయలు వచ్చేది అని అంటే, ఆ ద్వారా కలివాలి రేపు పొద్దున్న వేసుకొని తీసుకొని పోతా అని. కానీ తీరా వచ్చి ఏమైంది, మా సార్ వచ్చినప్పుడు మొత్తం చెక్ చేసుకున్నాడు. అంటే చూస్తే తెలిసిపోతుంది కదా ఆయనకి. ఇంక ఇప్పుడు కానీ రేపు పొద్దున్నే ఇంక టేప్ రికార్డు పాడు ఏదైనా తీసుకొని పోవాలని అనుకో, ఇంక తీసుకొని పోయేదానికి ఛాన్స్ లేదు ఖచ్చితంగా. ఈ సామాన్లన్నీ మా సార్ వాళ్ళు అన్నటి అంట. ఇంకా ఆయన వచ్చి చెక్ చేసి అది నాకు వద్దు అనుకుంటే ఒకటి తీసుకొని పోవచ్చు, లేకపోతే అది ఆడొక టేప్ రికార్డు పడి ఉన్నది. ఇదొకటి, ఇది ఈడొకటి.
మొత్తం ఇవి ఉన్నాయి, ఇంకా చిన్న చిన్న సామాన్లన్నీ ఉన్నాయి. తీసుకోమంటే సరిపోయింది ఒకటే పని, ఒక పనిలో పని. మా బంగాళ వాడికి టెలిఫోన్ నిద్ర లేచిన టాంచి ఫోను 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 ఫోను, వేరే పని ఏమి లేదు. ఇదంతా అంతే, ఇంకా చెత్తలే ఇదంతా, ఇంకేం లేవు ఉపయోగపడే సామాన్లు ఏమి లేవు. ఇంకా అదేమో ఇది ఒకటే కాదు, ఇంక 2 ఉన్నాయి కింద స్టోర్లు. ఆ స్టోర్లు మళ్ళీ పోయి క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే రంజాన్ స్టార్ట్ అవుతుంది కదా, రేపు నెల 15 అనుకుంటా మేబీ స్టార్ట్. అంత లోపల ఇదంతా మొత్తం క్లీన్ చేయించేసుకుంటారు. మళ్ళీ రంజాన్లో ఏం పనిలే ఉండవు, అంతా ఖాళీ. సో అది మా ఎట్ట అనిపించింది వీడియో. మీకు నచ్చుంటే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ, లవ్ యూ, బై బాయ్.